హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కడ్ అండి, అంటే కేరళలో ఉండే ఐఐటి నుంచి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ రిలీజ్ అయిన పోస్టులన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, అలాగే మనకి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఈ శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఒక పొజిషన్, గ్రూప్ సి పొజిషన్ అండి, జూనియర్ అసిస్టెంట్ పొజిషన్. దీనికి చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ అన్నాడు. అంటే మీకు ఎనీ డిగ్రీ అండి, డిగ్రీలో 60% మార్క్స్ ఉంటే మీరు ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గ్రూప్ సి పొజిషన్ అండి. మీకు పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 3 అండి. మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. ఇది 21,700 నుంచి 69,100. ఇది ఓన్లీ బేసిక్ అండి. అంటే మీకు స్టార్టింగ్ బేసిక్ 21,700 ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 45,000 వరకు ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 ఇయర్స్ బిలో ఉండాలండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి జూనియర్ టెక్నీషియన్ అండి. దీనికి చూసుకుంటే మనకి 3 కేటగిరీలో క్వాలిఫికేషన్ ఇచ్చాడు. బీటెక్ ఆర్ బీఈ కానీ, 3 ఇయర్స్ డిప్లొమా కానీ, ఐటీఐ కానీ. ఓకే. ఆ డీటెయిల్స్ చూస్తే మనకి బీఈ బీటెక్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, లేదనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అన్నాడు. అంటే బీఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలి. అంటే బీఎస్సీలో కానీ, బీటెక్లో కానీ, డిప్లొమాలో కానీ 60% మార్క్స్ ఉండాలన్నమాట. ఓకే. ఉంటే మీరు జూనియర్ టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు ఐటీఏ 2 ఇయర్స్ ఐటీఏ 60% మార్క్స్తో ఉండి 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జూనియర్ టెక్నీషియన్ పొజిషన్కి. ఓకే. ఇక్కడ మనకి బ్రాంచెస్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. మెకానికల్ బ్రాంచ్ చూసుకుంటే మీకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీఈ కానీ, బీటెక్ కానీ, 3 ఇయర్స్ డిప్లొమాలో కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు ఉంటే 60% మార్క్స్తో మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే 2 ఇయర్స్ ఐటీఏ విత్ 60% మార్క్స్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అంటే మెకానికల్ బ్రాంచ్ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫిజిక్స్ అండి. ఫిజిక్స్కి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఎస్సీ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. బీఎస్సీ ఫిజిక్స్ విత్ 60% మార్క్స్ ఉంటేనే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ అండి. దీనికి చూసుకుంటే డిప్లొమాలో కానీ, బీఈలో కానీ, బీటెక్లో కానీ మీకు సివిల్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ ఉంటే అప్లై చేయొచ్చు. లేదనుకుంటే 2 ఇయర్స్ ఐటీఐ సివిల్లో ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఐటీఐలో కూడా 60% మార్క్స్ ఉండాలి. ఈ జూనియర్ టెక్నీషియన్ పొజిషన్ కూడా 27 ఇయర్స్ బిలో ఉండాలి ఏజ్. శాలరీ స్ట్రక్చర్ కూడా సేమ్ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ మనకి రిలాక్సేషన్ డీటెయిల్స్ అవి ఇచ్చాడు. అంటే మీకు ఏజ్ క్రైటీరియా చెప్పాను కదండి, 2 పొజిషన్కి 27 ఇయర్స్ అని. దాంతోపాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అన్నాడు. అంటే ఆల్మోస్ట్ మీకు ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ అడిగిన ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీకు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. లాస్ట్ డేట్ ఏది అంటే మీకు March 8 అనమాట. ఈ లోపే మీకు ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ ఏదైనా ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ March 8 కాబట్టి ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది మీకు అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ వెబ్సైట్ లింక్ దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్ అండి. ఇది ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ రిలీజ్ అయిన పొజిషన్స్ అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. దీస్ పోస్ట్ ఆర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ పోస్ట్ అని. ప్రొబేషన్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ఓకే. 1 ఇయర్ ప్రొబేషన్ తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకోటి మీకు పంపించిన అప్లికేషన్స్ అన్ని స్క్రూటినైజ్ చేసి దాంట్లో షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ అనేది మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో పెడతాడు. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటే వ్యాలిడేట్ అవుద్ది, లేదంటే మీ రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఇంకోటి ఏంటంటే మీకు షార్ట్ లిస్ట్ జరుగుతుందని చెప్పాను కదండి, మీకు ఆన్లైన్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ పైనే ఆ డీటెయిల్స్ ఆధారంగానే మీకు షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ పొజిషన్కి ఎలా ఉంటుంది అనేది మీకు వెబ్సైట్లో పెడతానని చెప్పి ఇక్కడ ఇచ్చాడండి. ఇంకోటి ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అట్ దిస్ టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకువెళ్ళాలి. ఇంకోటి ఎగ్జామ్కి మీరు వెళ్ళేటప్పుడు
మీరు ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలని ఇచ్చేవాడు. ఇంకోటి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹200 ఆన్లైన్లో పే చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం ₹200 ఆన్లైన్లో పే చేయాలి. ఇంకోటి మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన కాపీ ఉంటుంది కదా, అది ప్రింట్అవుట్ తీసి మీరు సేవ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. అంటే ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని యూసేజ్ ఉంటుంది. మీరు దాని హార్డ్ కాపీ ఏమి సెండ్ చేయాల్సిన అవసరం లేదు, బై పోస్ట్ ఏమి సెండ్ చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.